నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. అక్టోబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? మనకి విజయదశమి ఉంది, ధనత్రయోదశి, దివాళీ పండుగలన్నీ ఉన్నాయి. సో ప్రజెంట్ గ్రహస్థితి బట్టి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి, వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా చేసుకోగలుగుతూ ఉంటారు. ఈ మాసంలో వీళ్ళు వృత్తి వ్యాపారం మొదలు పెట్టేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీళ్ళు ఈ మాసంలో చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించి అది పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితుల్ని మార్చుకునేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి. ఈ ఉద్యోగ అవకాశాలు ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఉన్నారో వాళ్ళకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చాలా విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యక్తులు. కోపం ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి అగ్నితత్వం కలిగినటువంటి వారు. అగ్నితత్వము అని అంటే కనుక ఏదైనా కూడా నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యక్తులు, ఏదైనా కూడా తప్పు జరిగితే నిలదీసేటటువంటి వ్యక్తులు, ఏదైనా పనిలో చిన్న ప్రాబ్లం వచ్చినా, చిన్న వ్యవహారాలు ఏదైనా లోటుపాటులు జరిగినా కూడా అక్కడే నిలదీసి తాట తీసేటటువంటి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళకు యుద్ధ నైపుణ్య వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అంటే గొడవలు ఎక్కువగా జరగడము, అలాంటి వాతావరణాలు ఎక్కువగా ఉండడము, ఇలా వీళ్ళందరికీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటారు. కాబట్టి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కొద్దిగా అదృష్ట యోగమే అని చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభం కావచ్చు, లేదా వృత్తి వ్యాపారాదులు చేసేటటువంటి వ్యవహారం మారేటటువంటి అవకాశాలు, పెట్టుబడులు ఎక్కువగా పెట్టేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళు అకాల ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అంటే సడన్గా ప్రయాణాలు చేయడము, టూర్స్ ట్రావెల్స్కి వెళ్ళిపోవడము, అలాగే ట్రావెలింగ్ ఎక్కువగా చేయడము, ఇలాంటి పరిస్థితులు ఈ మాసంలో వీళ్ళకు తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉంటారు. వృత్తి వ్యాపారం పట్ల శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది. దేన్నైనా సరే వీళ్ళు చాలా చాకచక్యంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులను చాలా చక్కగా నిలబెట్టుకునేటటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఏంటి అంటే ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కువగా న్యాయపరమైనటువంటి వృత్తిలో ఉండడం కానీ, పోలీస్ యంత్రాంగంలో, మిలిటరీ దాంట్లో ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి. వీళ్ళు వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి కమాండింగ్ అండ్ డిమాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కడ పనిచేసినా కూడా మిగతా వ్యవహారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ చేతి కింద ఉండాలి, 10 మంది దగ్గర నేను ఒక మంచి హోదాలో ఉండాలి అని ఆలోచన తత్వం కలిగినటువంటి వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు వెళ్ళాలనుకున్నా, విదేశంలో స్థిరపడాలనుకున్నా కూడా చక్కగా ఈ మాసంలో వృశ్చిక రాశి వారు కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా సఫలీకృతం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి. ప్రేమలో విజయం ఏదన్నా కనిపిస్తుందా గురుగారు ఏమన్నా? ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఎవరికైతే వివాహం కావట్లేదో, ఎవరికైతే వివాహం ఆలస్యంగా జరుగుతుందని బాధపడుతున్నారో ఈ మాసంలో తప్పకుండా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహం కానటువంటి వారు తప్పకుండా వివాహం చేసుకునే యోగం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ వివాహాలు ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ మాసంలో తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారికి, అంటే ఇష్టమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇదిగో ఈ మాసంలో తప్పకుండా పెళ్లిళ్ళు అవుతాయి. కనుక వివాహం జరగడానికి తప్పకుండా ఇదొక మహా అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. రిస్క్ అయినా పర్వాలేదు, ఏం చేసైనా సరే పలానా పని మొదలు పెడదాం, లేదన్నా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనే ఆలోచనలో ఇదంతా కరెక్టే అంటారా ప్రజెంట్ ఉన్న రాశిని బట్టి? ముఖ్యంగా వృశ్చిక రాశి వారిలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఏంటంటే వాళ్ళు సడన్ నిర్ణయాలే తీసుకుంటారు. మ్యాక్సిమం వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏంటి అంటే కనుక వాళ్ళు సడన్ డెసిషన్సే తీసుకుంటారు, అవే సక్సెస్ అవుతూ ఉంటాయి. ఈ మాసంలో వద్దు అంటే అదే మాసంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం చెప్పేది ఏది వాళ్ళ తలకెక్కదు. వాళ్ళు ఏదైతే చెయ్యాలని బ్లైండ్గా ఫిక్స్ అవుతారో దానికే కట్టుబడుతూ ఉంటారు. కనుక వాళ్లకు రిస్క్ అనేటటువంటి దాంతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు చాలా రిస్కీ మనుషులు అని చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే వద్దు ఏదైతే కాదంటారో దాన్నే సాధించి చూపించేటటువంటి వారిలో వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి కాదు లేదు ఇది నీకు రాదు అని అన్నాం అనుకోండి, దాంట్లోనే నిష్ణాతులుగా వెదిగి
జీవితంలో అంచెలంచెలుగా ఎదిగేటటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడతాయండి. సో ఎవరన్నా ఆపదల్లో ఉంటే పక్క వాళ్ళకి సాయం చేస్తే మంచిది అని అంటూ ఉంటారు. అలాగే కొంతమంది ఈ సాయం చేయడం వల్ల చిక్కుల్లో పడుతూ ఉంటారు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఏ కోవకు చెందిన వాళ్ళు? తప్పకుండా వృశ్చిక రాశి వారికి సహాయ గుణం చాలా ఎక్కువగా ఉంటుంటుందండి. చూడ్డానికి గంభీరంగా కనిపించిన కోపతారి మనుషులు అని అనుకున్న ఆ మనిషి గనక చలించిన మనసులో ఏదన్నా అయ్యో పాపం అని అనుకున్నా తప్పకుండా వాడికి 5 ఇంతలు చేయాల్సి ఉంటే 10 ఇంతలు చేసి వచ్చేటటువంటి వారిలో ఈ వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశిలో ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు గంభీరంగా కనిపించి కోపంగా ఉన్న బయట వాళ్ళకు సహాయం చేసేటటువంటి విషయాలు మాత్రం చాలా నిష్ణాతులు అని చెప్పుకోవచ్చు. ఆ తప్పకుండా వాళ్ళ కంటికి కనిపించకపోతే వేరే విషయం, కానీ కంటికి ఏదైనా కనిపించి అయ్యో పాపం వీనికి సహాయం చేద్దాం అనుకుంటే తప్పకుండా సహాయం చేసే వాటిలో ఈ వృశ్చిక రాశి వారు ముందుంటారండి. చివరిగా భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు, ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏదైనా మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏంటంటే వివాహేతర సంబంధాలు చాలా మటుకు ఎక్కువగా ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ది 100%లో 75% ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు వివాహేతర సంబంధం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి తప్పకుండా కుజ రాశిలో పుట్టినటువంటి వారు, లేదు అని అంటే కనుక మేష వృశ్చిక ఈ రాశిలో పుట్టినటువంటి వారికి స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. స్త్రీతో సాన్నిహిత్యం చేయాలి, స్త్రీతో ట్రావెలింగ్ చేయాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా జరిగేటటువంటి అవకాశాలు వచ్చేటటువంటి సూచనలు చాలా మటుకు కనిపిస్తున్నాయి. కాబట్టి స్త్రీ యొక్క సాంగత్యం జరిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుందండి. శత్రు భయం కావచ్చు, నరఘోష నరదిష్టి ఇంపాక్ట్ ఎంతవరకు చూపిస్తుంది వీళ్ళ మీద? ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తప్పకుండా శత్రు భీతి ఎప్పటికీ ఉంటుంది. అలాగే వీళ్ళకు ఆ ధనం ఉన్నప్పటికీ కూడా అప్పుల బాధలో లేదా అనారోగ్య సమస్యల్లో ఏదో ఒక దాంట్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఈ రోజు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయంటే కుదరదు, ఇంకో 1,00,000 కావాలి, అది అప్పు చేసైనా సరే నా దగ్గర ఉండాలి అనేటటువంటి ఆలోచన విషయంలో వీరు ముందు ఉంటారు. వాళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోవు, పైగా డబ్బులు ఎన్ని ఉన్నప్పటికీ కింద మళ్ళీ అవే ఉంటాయి. అంటే అప్పులు, ఎదుటి వారికి ఇచ్చేటటువంటి వీళ్ళకి వచ్చే తక్కువ అయితే ఇచ్చేది ఎక్కువగా ఉంటుంది. కానీ 10 మందిలో మాత్రం లగ్జరీగా ఉంటారు. 10 మందిలో అబ్బా వీడికి ఏం తక్కువ అన్నట్టుగా చాలా దర్జాగా టీవీగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటిలో వీళ్ళు నిష్ణాతులు అని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో గురుగారు వివిధ రకాల పండుగలు ఉన్నాయి. ఈ పండుగలు వినియోగించుకుని ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు వీళ్ళు? ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో అంటే తప్పకుండా ఈ మాసంలో ఒక అద్భుతమైనటువంటి రాజయోగ సిద్ధిని చేయబోతున్నాను. అంటే ఈ కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేయబోతున్నాం కనుక ధనత్రయోదశి రోజున ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తి వ్యాపార పరంగా కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఏదైనా ఇబ్బందులు గనక నేను ఎదుర్కొంటున్నాను, ఈ సమస్య నుంచి నేను బయటపడాలి అని అనుకుంటే గనక ఈ యొక్క అక్టోబర్ 19వ తారీఖు ఆదివారం రోజున కమలాత్మిక తంత్రయాగ సహిత శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించబడుతుంది. కాబట్టి మీరందరూ వచ్చి ఆ యాగంలో పాల్గొనండి. తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ఈ ఇక్కట్లన్నీ కూడా నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యాగం మీ జీవితంలో తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ యాగం చాలామంది చేసుకుని ఎన్నో రకాలైనటువంటి విజయాలు సాధించారు. ఎన్నో రకాలుగా ఆర్థిక పరమైనటువంటి అంశాల నుంచి బయటపడినటువంటి విషయాలు అందరికీ ఎన్నో రకాలుగా కనిపించాయి. కనుక మీకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటే కనుక తప్పకుండా రండి. ఆ యొక్క ధనత్రయోదశి రోజున, ఇది అక్టోబర్ 19వ తారీఖు ధనత్రయోదశి, చాలా అద్భుతమైనటువంటి యోగ కాలం. ఈ యాగంలో పాల్గొని తప్పకుండా మీకు శుభం లాభం కలుగుతుందండి. ఓవరాల్గా వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.